పూరా లోకల్. ఇక జాతీయవాదం విషయానికి వస్తే కొంతమంది ముస్లిం పెద్దలు అంటే జాతీయ పతాకానికి సెల్యూట్ చేయరు. అండ్ రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెన్స్ డే అయినా జాతీయ పతాకానికి సెల్యూట్ చేయరు. కారణం ఏంటంటారు? చాలామంది ముస్లిం పెద్దలు జాతీయ పతాకాన్ని సెల్యూట్ కొట్టారు, జాతీయాభిమానం వాళ్ళలో లేదా అనే మీ ఈ ప్రశ్నకు సమాధానం నేను ఏమి ఇవ్వదలుచుకున్నాను అంటే, ఆ సమాధానం కూడా నేను నా వ్యక్తిగతంగా నా సొంతంగా ఇవ్వలేను. ఎందుకంటే మనము భారతదేశంలో ఉంటున్నాము, మనమందరం కూడా ధార్మికులము, అధర్మికులము కాము, నాస్తికులము కూడా కాము. మనం ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి ధర్మ గ్రంథాల వెలుగులోనే ప్రతిదానికి మనము ఆన్సర్ కూడా చూడాలి. అయితే మనకు మన ధర్మ గ్రంథాలు ఇస్తున్న సందేశం ఏమిటి? స్పెషల్గా ముస్లిం సమాజం దీనికి ఒప్పుకోదు అని అంటున్నారు కదా మీరు. ముస్లిం సమాజం ఎందుకోసం ఒప్పుకోవట్లేదు అది మనము సెపరేట్ చేసుకోవాలి. అంటే ఖురాన్లో ఏమన్నా ఉందా లేదా లేక ఖురాన్లో ఉన్నది వారు చదవక దానికి వేరే మీనింగ్ తీసుకొని వారు చేయట్లేదా? అంటే ఖురాన్లో జాతీయవాదాన్ని గౌరవించాలి అనే విషయం ఉందా లేదా? 100% ఉంది సార్. ఖురాన్లో ఉంది, ఇంకా హదీస్లో కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి కదా, ఆ ప్రవచనాల్లో ముఖ్య ప్రవచనం ఏమిటి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది అంటే, ప్రవక్త ముహమ్మద్ గారు చెప్తారు శిష్యులకు, మీరు ఏ దేశంలో అయితే మీరు నివసిస్తున్నారో ఆ దేశం మీకు ఇల్లు లాంటిది. మీరు ఇంటిని ఎంత అయితే ప్రేమిస్తారో, ఇంట్లోని కుటుంబం పట్ల ఎంతైతే మీకు ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ దేశం పట్ల, దేశ ప్రజలపై, అందరిపై కూడా ఉండాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తారు. అయితే ఈ ముస్లిం వర్గము ఏదైతే దేశాన్ని ప్రేమించరు అని నేను ఖచ్చితంగా చెప్పలేను. చాలామంది ప్రేమిస్తారు కూడా. కొంతమంది ఏదో 0.1% ఉంది కదా, వారు మాత్రం నమ్మరేమో. అయితే మనం ఏం చేస్తాము అంటే, ఎవరైతే నమ్మరో వారి యొక్క న్యూస్ మన దగ్గరికి వస్తుంది, కానీ ఎవరైతే నమ్ముతారో, ప్రగాఢమైన ప్రేమ ఎవరి మనసులో అయితే ఉంటుందో వారి న్యూస్ మన దగ్గరికి రాదు. ఇప్పుడు చాలామంది సోషల్ వర్కర్స్ ఉన్నారు, సమాజంలో సేవ చేసేవారు ఉంటారు. వారు ఎన్నో పుణ్యకారాలు చేస్తారు, ఆలయాలకు కూడా వెళ్తారు, వాళ్ళు మందిరాలకు ఆలయాలకు వెళ్తారు. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి కదా, అది రథాలు తీసుకువెళ్తారు. ఆ రథం ఏదైతే తీసుకెళ్తారో ఆ రథాన్ని కూడా పట్టుకొని ఆ పూజా కార్యక్రమాలు పాల్గొంటారు ముస్లింలు, చాలామంది ముస్లింలు. ఆ న్యూస్ మన వరకు రాదు. ఎందుకోసం రాదు అంటే, వాడు చేస్తున్నది మంచి పని కాబట్టి. ఏదో చెడు పని చేస్తే, ఎవరికోనో లేకపోతే, ఎవరికోనో నరికితే ఆ న్యూస్ అది హైలైట్ అవుతుంది. అందుకే నేను ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాసి ఉంది, మీరు ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో, ఏ భూమిపై అయితే మీరు నివసిస్తున్నారో ఆ భూమిని ప్రేమించండి అని ప్రవక్త ముహమ్మద్ గారు స్పష్టంగా తెలియజేశారు. మరి వీళ్ళు ఎందుకు గౌరవించట్లేదు కొంతమంది పెద్దలు అంటే, మేము ఒకరి ముందర ఎందుకు వనగాలి, ఎందుకు ఇక్కడ రాజకీయం అడ్డొస్తుంది సార్. కొంతమంది ముస్లిం పెద్దలు ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయానికి సంబంధించి రాజకీయంగా లీడర్లు కూడా అవుతున్నారు. అయినప్పటికీ కూడా ఇండిపెండెన్స్ డేకి అలాగే రిపబ్లిక్ డేకి అంటే పతాకానికి సెల్యూట్ కొట్టరు. కారణం ఏంటి? జాతీయ పతాకానికి చాలా మంది ముస్లింలు కాదు సార్, చాలా తక్కువ పర్సెంటేజ్ ముస్లింలు. చాలా మంది ముస్లింలు జాతీయ పతాకాన్ని సెల్యూట్ కొడతారు, అలాగే ఆ నేషనల్ అంథమ్ ఏదైతే ఉందో దాన్ని పాడతారు మనస్ఫూర్తిగా. కొంతమంది స్వార్థపరులు ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వారు మాత్రమే, మేము ఒకరి ముందర ఎందుకు వంగాలి, మేము వంగితే మా స్టేటస్ ఎక్కడ తగ్గిపోద్దు, లేదంటే వారు ఏ విధంగా ఆలోచించి వారు చేయట్లేదో మనకు తెలియదు, కానీ చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది జాతీయ పతాకాన్ని సెల్యూట్ కొడతారు, దేశాన్ని ప్రేమిస్తారు. దేశాన్ని ప్రేమించు అని స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే 1500 సంవత్సరాల క్రితమే చెప్పారు. అలా కొంతమంది వల్ల మరి ముస్లిం అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. అందరూ కూడా సిగ్గుతో తల దించుకుంటున్నారు ఈ మూర్ఖపు పని వల్ల. ఎందుకోసం అంటే, మనము ఏ దేశంలోనైతే నివసిస్తున్నామో ఆ దేశము మనకు మన సొంత ఇంటి లాంటిది, ఇల్లు లాంటిది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనకు ఒక కుటుంబం లాంటిది. అందుకే మనం వింటుంటాము వసుదైవ కుటుంబకం అని. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా మనకు ఒక కుటుంబం లాంటిది. మనమందరం కూడా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉండాలి. ఈ విషయం మనకు ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీస్ ప్రవచనాలు కూడా ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్తారు తన శిష్యులకు అంటే, మీరు ఏ దేశంలోనైతే నివసిస్తున్నారో ఆ దేశాన్ని మీరు ప్రేమించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తారు. అలాగే భారత్ మాతాకి జై అని చెప్పము అని కూడా చాలా మంది ఈ రాజకీయంలో ఉన్న ముస్లిం నాయకులు మాత్రమే కొంతమంది చెప్తారు. మేము చెప్పాము, భారత్ మాతాకి జై ఎందుకు చెప్పాలి అని వారు అంటారు. అయితే భారత్ మాతాకి జై అని, భారత్ మాత గురించి లేదంటే మాత అనే ఈ వర్డ్ గురించి ఖురాన్ గ్రంథంలో, హదీస్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదా అని మనం వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళు ఏ సమాధానం ఇవ్వలేరు. ఎందుకంటే
చెప్పలేని ఆ వ్యక్తి ఖురాన్ గ్రంథాన్ని ఏ ఒక్కరోజు కూడా చదవలేడు. ఉమ్, ఒక్కసారైనా జీవితంలో ఖురాన్ గ్రంథాన్ని ఆ వ్యక్తి చదివి ఉంటే ఉమ్, భారత్ మాతాకి జై అని చాలా గర్వంగా చెప్తాడు, మనస్ఫూర్తిగా చెప్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి జీవిత కాలంలో ఎన్నోసార్లు మాతా అనే పేరు వాడారు. మాతా అనే పేరు ప్రవక్త మరి ఇప్పుడున్న కొందరు ఎందుకు వాడట్లేదు మాత అనే పేరుని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా వాడారో నేను చూపిస్తాను. ఉమ్ముల్ అరబ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇది హజర్ అలైహిస్సలాం అని ఉన్నారు, ఆమె గురించి ఉమ్ముల్ అరబ్ అని చెప్పారు. ఉమ్, అలాగే ఉమ్ముల్ లహం అని అన్నారు. ఉమ్, ఉమ్ముల్ లహం అంటే ఒంటె మాంసం ఏదైతే ఉంటుంది కదా, ఉమ్, ఒంటె మాంసము అన్ని మాంసాలకి తల్లి లాంటిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే ఖురాన్లో సూరా ఫాతిహా అని ఫస్ట్ సూరా ఉంటుంది. ఉమ్, ఖురాన్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ సూరాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్ముల్ ఖురాన్ అని అన్నారు. ఉమ్ముల్ ఖురాన్ అంటే ఖురాన్ యొక్క తల్లి అని ఆ సూరాని బోధించడం జరుగుతుంది. ఉమ్, అలాగే ఉమ్ముల్ వతన్ అని చెప్పారు, మాతృదేశం. మాతృదేశం ఏది అంటే ఉమ్ముల్ వతన్ అని చెప్పారు. ఉమ్, ఉమ్ముల్ కితాబ్ అని చెప్పారు. ఇంకోటి లోహే మహఫూజ్, గ్రంథాల తల్లి అని దాని అర్థం వస్తుంది. అలాగే కబా ఉంది కదా, మక్కా నగరం, దానికి ఉమ్ముల్ ఖురా అని చెప్పారు. మక్కా ఉమ్ముల్ ఖురా అంటే పట్టణాల తల్లి. ఒక రాజధానికి చెప్తున్నారు ఉమ్ముల్ ఖురా అని, పట్టణాల తల్లి రాజధానికి చెప్తారు. అలాగే ఉమ్ముల్ ఖబాయిస్ అని కూడా అన్నారు. ఉమ్, ఉమ్ముల్ ఖబాయిస్ దేనికి అంటారు అంటే సారా తాగుతారు కదా, ఉమ్, సారా సకల దుష్టత్వాలకు తల్లి లాంటిది, సారాయి తాగకండి, సారాయిని నిషేధించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే మాత అని ఎన్నిసార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాడారు? ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి మనకు ఖురాన్లో నుంచి, హదీసుల గురించి మాత అనే పేరు చాలా స్పష్టంగా వాడారు. మాత అనే పేరుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి జీవితకాలంలో ఎన్నోసార్లు వాడారు. ఖురాన్లో కూడా దాని ప్రస్తావన అనేది ఉంది. అలాగే మనం వింటుంటాము, ముస్లిం సమాజమే చెప్తుంది, దేవుడు మనతో ఎంత ప్రేమిస్తాడు అంటే 70 రెట్లు తల్లి కంటే 70 రెట్లు ఎక్కువ దేవుడు మనకు ప్రేమిస్తాడు, ఉమ్, భక్తులకు ప్రేమిస్తాడు అని ఈ ముస్లిం సమాజమే చెప్తుంది. మరి దేవుడికి తల్లితో పోల్చడం ఏమిటి? ఇది ఆలోచించాలి కదా. ఉమ్, దేవుడు అంటే లేడీయా జెండా? జనరల్లీ దేవుడు అని చెప్తున్నాం. అంతే రూపం. ఒకవేళ లేడీ అయితే దేవత అని చెప్తాం కదా. దేవుడు అని ప్రతిసారి చెప్తున్నాం కదా మనము. దేవుడు భక్తులకు ఎంతగా ప్రేమిస్తాడు అంటే, ఒక తల్లి ఎంతగానైతే ప్రేమిస్తుందో దానికంటే 70 రెట్లు ఎక్కువ ప్రేమిస్తాడు దేవుడు అని చెప్తున్నాము. ఉమ్, అయితే తల్లికి ఉదాహరణగా ఎందుకోసం తీసుకోవడం జరిగింది? ఇప్పుడు మన భారతదేశంలో కానివ్వండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానివ్వండి, తల్లితో పోల్చడం ఎందుకు అంటే, తల్లిలోనే ఆ మమకారము, ప్రేమ, ఆప్యాయత అనేది ఉంటుంది. దాని యొక్క పోలికలను చూపించడానికి మాత్రమే తల్లి పేరు వాడడం జరిగింది. అలాగే మన భారతదేశము, ఇక్కడ మనం నివసిస్తున్నాము, ఇది మన భారం మోస్తుంది. ఎలాగైతే తల్లి కడుపులో మన భారాన్ని మోస్తుందో, దానికోసమే తల్లికి మాత అనే పేరు వచ్చిందో, అలాగే ఈ భూమి కూడా మన భారం మోస్తుంది, అందుకోసమే భారత మాత అనే పేరు వచ్చింది. అయితే ప్రతి ఒక్కరు కూడా, ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, గర్వంగా గట్టిగా చెప్పగలము, భారత్ మాతాకి జై.